హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ మన వీడియోలో గుడ్డుతో వెల్లుల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా కారం కారంగా నోటికి ఎంతో టేస్ట్గా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ గుడ్లు తీసుకొని ముందే ఉడికించి ఉంచుకున్నాను. ఈ గుడ్లు మనం ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఉప్పు కారం అంతా కూడా చక్కగా పడుతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. ఇలా 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే గుడ్లు వేసుకోవాలి, లేదంటే మనకి అడుగు పట్టేస్తాయి. నూనె బాగా వేడైన తర్వాత గుడ్లు వేసుకొని ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత దీనిలో 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూను కారం వేసుకోండి. మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లన్నింటికి కూడా ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి అంతా పట్టేలాగా 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి. మరీ హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోయినట్లు అయిపోతాయి, కాబట్టి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి. ఇది వేగేలోపు వెల్లుల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిపాయ మొత్తం అంతా తీసేసుకోండి. దానికి ఒక 20 నుండి 25 వరకు ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ కూడా వేసేసుకోండి. తర్వాత 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఉప్పు 1/2 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మిక్సీ చేసుకోవాలి. అయితే మిక్సీ చేసిన తర్వాత మరీ పొడి పొడిగా అవుతుంది, ఇలా కొంచెం ముద్దగా అవుతుంది వెల్లుల్లిపాయ వేసుకున్నాం కాబట్టి. ఇక్కడ గుడ్లు కూడా మనకి వేగిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, మనం కట్ చేసినవి అన్నీ చక్కగా కనబడుతున్నాయి కదా. ఇప్పుడు అదే కడాయిలో మరొక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, మినప్పప్పు 1/2 స్పూను, కరివేపాకు 1 రెమ్మ వేసుకోండి. నెక్స్ట్ 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోండి. మీడియం సైజు ఉన్నవి అయితే ఒక 3 తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వీటిని కూడా వేసేసుకోండి. మనం మినప్పప్పు వేసుకున్నాం కదా, అది తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ ఒకసారి కలిపేసుకొని దీనిలో 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం మిక్సీలో వేసుకున్నాం, గుడ్లలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోద్ది. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలిపేసుకొని 3 పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అలా అని మరీ ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా కొంచెం సాఫ్ట్గా అయ్యి ఎర్రగా అవ్వాలి. ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా వెల్లుల్లిపాయ కారాన్ని వేసేసుకోండి. వెల్లుల్లిపాయ వేయడం వల్ల ముద్దలాగా అవుతుంది, పొడి పొడిగా అయితే రాదు. ఇప్పుడు ముద్దలా ఉంది కదా, ఇప్పుడు మొత్తం ఉల్లిపాయలు అంతట్లో కూడా కలిసేలాగా 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. ముద్దగా అవుతుంది కాబట్టి కలుపుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అలా కలిపేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి. మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలాగా మొత్తం కలిసిపోయి కొంచెం పొడి పొడిగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న గుడ్లు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకొని ఈ మసాలా అంతా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకోండి. గుడ్లు వేయించుకున్నాం కదా కాబట్టి కట్ చేసుకున్నాం కాబట్టి విడిపోతాయి, జాగ్రత్తగా కలిపేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. అంతే, కారం కారంగా తినాలనిపించినప్పుడు గుడ్డుతో ఇలా చేసి పెట్టండి. ఆల్రెడీ మనం కారం చేసి ముందే రెడీ చేసుకున్నట్లయితే త్వరగానే అయిపోద్ది పిల్లల లంచ్ బాక్స్లోకి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి యమ్మీ రెసిపీ కోసం, నాన్ వెజ్ రెసిపీస్ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.